హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 70కి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మీలో ఎవరైనా మొదటగా కనుక ఈ వీడియో చూసినట్లయితే ప్రీవియస్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి అన్ని లింక్స్, అలాగే అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి థియరీకి సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి. ఆ లింక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే, అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే కోర్ట్సు, పార్లమెంటు, అసెంబ్లీ, ఇంటెలిజెన్సు, అలాగే లోయరు, హయ్యరు, హై స్పీడ్, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే వాటికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము నామినల్ ఫీతో. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, మనము ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 70 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాం. ఓకే, రెడీ, స్టార్ట్. ఈర్, ఇరా, ఎరేజ్, ఆర్గ్యూ, ఓరల్, ఎరిక్, early, retire, retrace, review, reviewing, rose, roses, rank, Paris, డైరీ, గ్యాలరీ, విక్టరీ, అష్యూరెన్స్, మెమొరీ, ఆన్సర్, సెన్సార్, క్రూసర్, ఆరిజిన్, టర్న్, లూసరన్, పెర్త్, వెరాసిటీ, పెరేడ్, టెరిబుల్, 40, ఫామ్, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని మీకు ఏదైతే కీలో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 30లో ఎక్సర్సైజ్ నెంబర్ 70 సంబంధించినటువంటి స్క్రిప్ట్తో ఒకసారి సరి చూసుకోండి. సింబల్ రాయటంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, అలాగే లైట్ థిక్ ఇంప్రెషన్స్, అలాగే మీకు ఓవెల్స్ పొజిషన్, ఇలా ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు ఈ స్క్రిప్ట్ ద్వారా కూడా సరి చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. సో స్క్రిప్ట్ ఏదైతే మీకు 30 పేజీలో కీ బుక్లో ఉంటుంది, అక్కడి నుంచి వెరిఫై చేసుకోండి. మీకు ఏదన్నా వీటికి సంబంధించి కనుక డౌట్స్ ఉన్నట్టయితే మన వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ చేయండి. అలాగే మనం ప్రతి వీడియోలో రిపీటెడ్గా చెప్తూ ఉన్నాము, ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్న వాళ్ళకి. సో మీరు ఇక్కడి నుంచి కూడా గ్రామర్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ అనేది పెట్టగలిగితే మీకు రేపు జాబ్ వచ్చే టైంకి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా గ్రామటికల్గా మీరు పర్ఫెక్షన్ అనేది పొందుతారు. ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే సింబల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే స్పెల్లింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు స్పెల్లింగ్ తప్పు రాసినా కూడా మార్క్స్ తగ్గించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ సింబలు, తర్వాత స్పెల్లింగు ఉండాలి. అలాగే ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి థియరీ, రూల్స్, గ్రామ్ లాక్స్, ఫ్రేజెస్, కాంట్రాక్షన్స్ ఏ వచ్చినా సరే వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసి ఎక్కువ టైము ప్రాక్టీస్ అనేది చేయవలసి ఉంటుంది. సో సెకండ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. రెడీగా ఉండండి. స్టార్ట్. ఈర్, ఇరా, ఎరేజ్, ఆర్గ్యూ, ఓరల్, ఎరిక్, ఎర్లీ, retire, retrace, review, reviewing, rose, roses,
ర్యాంక్, ప్యారిస్, డయరీ, గ్యాలరీ, విక్టరీ, assurance, memory, answer, sensor, cruiser, origin, turn, Lutheran, Perth, veracity, parade, terrible, 40, farm, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మరలా ఒకసారి మీకు ఏదైనా కనుక డౌట్ ఉన్నట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ ఏదైతే 70 ఉందో మీకు పేజ్ నెంబర్ 30లో కీలో మీకు ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 70 అనేది అందుబాటులో ఉంది. కాబట్టి మీరు స్క్రిప్ట్ రాయడంలో ఇబ్బంది ఉన్న ఓవెల్స్ పొజిషన్ అలాగే మీకు స్పెల్లింగ్ కావాలనుకున్నట్లయితే డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో 84 పేజెస్లో చూసినట్లయితే మీరు వీటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ లేకుండా కూడా అన్ని వర్డ్స్ స్పీడ్గా రాసేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం ఈ స్పీడ్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరుగుతుంది. మీరు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసిన తర్వాత మీకు పడినటువంటి ఏదైతే బాగా పడుతుందో అది తీసుకొని దాన్ని మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయడం ద్వారా కూడా మీకు త్వరితగతిన ఈ లాంగ్వేజ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీకు చాలా ఈజీ మెథడ్స్, అంటే ఈ కోర్స్ ఎలా త్వరితగతిన నేర్చుకోవాలని చెప్పేసి మనం టిప్స్ ప్రతి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా మొదటగా కనుక వీడియో చూస్తున్నట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ 5 నుంచి కూడా మీరు డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్లయితే మీకు స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని ఎక్సర్సైజుల వల్ల మీకు స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు 70 వరకు కూడా మనం రీచ్ అయిపోయాము. మిగతా వీడియోస్ కూడా మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, అన్ని వీడియోస్. సో నెక్స్ట్ టైం డిక్టేషన్ అనేది చెప్పబోతూ ఉన్నాను, రెడీగా ఉండండి. స్టార్ట్. ఈర్, ఎరా, ఎరేజ్, ఆర్గ్యూ, ఓరల్, ఎరిక్, ఎర్లీ, రిటైర్, retrace, review, reviewing, rose, roses, rank, Paris, diary, gallery, victory, assurance, memory, answer, sensor, cruiser, origin, turn, Lutheran, Perth, veracity, parade, terrible, 40, farm, స్టాప్. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మీ వరకు కూడా మీరు 3 టైమ్స్ అనేది డిక్టేషన్ అనేది రాయడం జరిగింది. సో ఇంకొక 2 టైమ్స్ అనేది కొద్దిగా స్పీడ్ పెంచి అనేది చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇప్పటికైనా సరే ఏదన్నా వర్డింగ్లో రాయడంలో కనుక టఫ్గా ఫీల్ అవుతున్నట్లయితే ఆ వర్డ్ని పక్కన రాసుకొని డిక్టేషన్ అయిపోయిన తర్వాత మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు లాంగ్వేజ్ త్వరితగతిన వస్తుంది. దీనికి ఎంత టైం మీరు కేటాయిస్తే అంత మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నా కూడా మనకు ఎటువంటి జాబ్ అనేది రాదు. ఇటువంటి టెక్నికల్ కోర్సుని కాన్సన్ట్రేషన్గా చేయడం ద్వారా కూడా మనకు ఉద్యోగం త్వరితగతిన వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా జాబ్స్ కంటే ఈ స్టెనోగ్రఫీ మీద జాబ్స్కి చాలా కాంపిటీషన్ తక్కువగా ఉండటం వల్ల మనం చాలా కాన్సన్ట్రేషన్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాంపిటీషన్ తక్కువ ఉన్నందువల్ల మనకి జాబ్ కూడా త్వరితగతిన వచ్చేస్తుంది.
సో అందువలన మనం చెప్పేటువంటి టిప్స్ పాటిస్తూ మీరు త్వరితగతిన ఈ కోర్సు నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ టైం స్టార్ట్ చేయబోతున్నాను డిక్టేషను. రెడీగా ఉండండి. 1 2 3 స్టార్ట్. ఈర్, ఇరా, erase, argue, oral, eric, early, retire, retrace, review, reviewing, rose, roses, rank, Paris, diary, gallery, victory, assurance, memory, answer, sensor, cruiser, origin, turn, Lutheran, Perth, veracity, parade, terrible, 40, farm, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీకు లాస్ట్ టైం అనేది మరొకసారి అనేది చెప్పబోతున్నాను మరింత స్పీడ్తో. సో మీరు ఇప్పటి వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాశారు. అలాగే మీకు ఈ వర్డ్స్ రాయడంలో కనుక ఇబ్బంది ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియోనే 1 or 2 times ప్లే చేసి రాయడం ద్వారా మీకు పర్ఫెక్షన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మీకు వీటిలో వచ్చినటువంటి ఏ వర్డ్ తర్వాత ఎప్పుడు వచ్చినా సరే మీరు ఈజీగా రాయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం డిక్టేషన్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నాను. రెడీగా ఉండండి. మరలా చెప్తున్నాను, థియరీకి సంబంధించినటువంటి రూల్స్, అలాగే గ్రామ్ లాక్స్, ఫ్రేజెస్, కాంట్రాక్షన్స్ ఏవి వస్తే అవి వాటిని మీరు తరోగా ప్రిపేర్ అయి ఉండాలి. అలాగే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి ముందు సింబల్ రాయటం, తర్వాత ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే మీకు వీలున్నప్పుడు మీకు టఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ తెలియకపోతే తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. అది కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇలాంటి చిన్న ట్రిక్స్ ఫాలో అవడం ద్వారా కూడా మీరు ఈ కోర్సుని త్వరగా నేర్చుకొని మీరు లోయరు, హయ్యరు, హై స్పీడ్ ఏదైతే మీరు పాస్ అవ్వాలనుకుంటున్నారో అది తొందరగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముందు అసలు థియరీ రూల్స్ బాగా కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఎటువంటి కొత్త పదం వచ్చినా కూడా ఈజీగా రాసేసి మీరు ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసిన తర్వాత మినిమం ఒక్కసారైనా సరే ట్రాన్స్క్రిప్షన్ అనేది చేసి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అలాగే సింబల్స్ కూడా మరి ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఈర్, ఇరా, ఎరోస్, erase, argue, oral, eric, early, retire, retrace, review, reviewing, rose, roses, rank, Paris, diary, gallery, victory, assurance, memory, answer, sensor, cruiser, origin, turn, Lutheran, Perth, veracity, parade, terrible, 40, farm, stop.
చూడండి స్టూడెంట్స్, మీకు ఇప్పటి వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది. సో మరలా చెప్తూ ఉన్నాను. థియరీ రూల్స్, గ్రామ్ లాక్స్, కాంట్రాక్షన్స్ ఇవి ఏవైతే వస్తాయో మీకు అవన్నీ కూడా మీరు త్వరగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ అనేది ప్రతిరోజు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్యాసేజ్ని తీసుకొని మీరు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే మీకు కోర్సు త్వరితగతిన అయిపోయేటువంటి అవకాశం ఉంది. మీకు రిజల్ట్ కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా కూడా ఈ స్టెనోగ్రఫీ జాబ్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఎంతో కష్టపడి ఈ విద్యని నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మాకు ఎంతో ఉత్సాహం వచ్చి మరిన్ని వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోస్ అనేది అందించడానికి ప్రయత్నం అనేది చేస్తాము. అలాగే ఈ వీడియోస్ మీద కామెంట్ కనుక చేసినట్లయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా కూడా మనం దాటికి రిప్లై ఇస్తాము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.